నీ ఆలోచనలు అమలు చేసేంత వరకు ఎవరితోనూ పంచుకోకు. వాళ్ళు చెప్పే అభిప్రాయాలు సలహాలు వింటూ అక్కడే ఆగిపోతావు. స్నేహంలో కానీ బంధుత్వంలో కానీ మీరు వారికి ఇచ్చే గౌరవం కానీ చూపించే ఆదరణ కానీ తిరిగి మీకు లభించకపోతే వారిని వెంటనే వదిలించుకోండి. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము. ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేం. జీవితంలో ఒకే ఒక నియమాన్ని పాటించండి. వచ్చిన దానిని స్వాగతించండి మరియు పోయేదాన్ని దూరంగా నెట్టండి. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. కొన్నిసార్లు మన కోసం, ఇంకొన్నిసార్లు మన అనుకున్న వాళ్ళ కోసం. తోటలో ఒక పువ్వు పూసిన తోటంతా అందంగా కనిపిస్తుంది. అలాగే మన జీవితంలో ఒక మంచి స్నేహితుడు ఉంటే జీవితాంతం ఆనందంగా సాగిపోతుంది. నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలంటే ముందు నీ బాధతో నువ్వు ఆడుకోగలగాలి. మంచితనం, మానవత్వం నీ పెట్టుబడి అయితే అది ఎప్పటికైనా సరైన ఫలితాన్ని ఇస్తుంది. జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాస్త ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి సమస్యనైనా దాటవచ్చు. 3 రోజులు కుక్కకి అన్నం పెట్టి చూడండి, అది 3 ఏళ్ళైనా మీపై విశ్వాసం చూపిస్తుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడండి, వాడు మీపై విశ్వాసాన్ని 3 రోజుల్లో మర్చిపోతాడు. గెలిచిన వాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఓడిన వాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం. కష్టాలను నష్టాలను భరించగలిగే వారికే బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఇది నిజం. అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒక రోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకొని బ్రతికేలా చేస్తుంది. నిజాన్ని కాపాడడానికి మరో నిజం అవసరం లేదు, కానీ ఒక అబద్ధాన్ని రక్షించడానికి 1000 అబద్ధాలు కూడా సరిపోవు. అబద్ధానికి ఆకలి ఎక్కువ మిత్రమా. జీవితంలో మనం చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే మనకు ఇంకా సమయం ఉందని భావించడం. ప్రపంచంలో డబ్బు పెడితే అన్నీ లభిస్తాయి, ఒక్క మనశ్శాంతి తప్ప. బాధలు సొంతం కాదు, సంతోషం శాశ్వతం కాదు. వేరే వాళ్ళు చెప్పేదానికంటే మనకొచ్చిన కష్టాలే మనకు ఎక్కువ నేర్పిస్తాయి. కన్నీళ్లు శబ్దం చెయ్యవు. ఒకవేళ కన్నీళ్ళకే గనుక మాట్లాడే శక్తి ఉంటే ఈ ప్రపంచంలో పరిస్థితులు ఎప్పుడూ ఇలా ఉండవు. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండు. ఇదే మనిషి మనుగడకు రహస్యం. లోపాలు లేని మనిషి ఉండడు, వాటిని ఎత్తి చూపే మనిషి లేకుండా ఉండడు. సరిదిద్దుకునే సమర్థత అంటూ నీకున్నప్పుడు నిన్ను ఎదిరించేవాడు ఉండడు. గుర్తుపెట్టుకో. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. విలువలేని మనుషులకి ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి మన విలువలే తగ్గేలా చేస్తారు. సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం ఆకలితో ఉన్న సింహం కంటే ప్రమాదకరమైనది. పిలవకపోతే వెళ్ళవద్దు, చెప్పకపోతే అడగవద్దు, ఆలస్యంగా చెప్పినా పట్టించుకోవద్దు. ముఖ్యమని భావిస్తే ముందే చెప్తారు, చివరిలో చెప్పారు అంటే ముందే వద్దనుకున్నారు అని అర్థం. తలకెక్కిన పొగరు దిగాలంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ, జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు, మనం ఓడిపోయినప్పుడు మన భుజం తట్టేవారు, నా అనే నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా ఎలాంటి తేడా ఉండదు. తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతివాడు చేతకానివాడు కాదు. కొందరు పరిస్థితులకి లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి, పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేటట్లు చేస్తుంది. మనం ఆనందంగా ఉన్న సమయంలో మనతో కలిసి నవ్విన మనిషిని మర్చిపోవచ్చు, కానీ కష్టకాలంలో మనతో కలిసి ఏడ్చిన మనిషిని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. నీవు భారం అనుకునే వారితో నీ భావాలు పంచుకోకు. నిన్ను దూరం నెట్టేసే వారికి దగ్గరవ్వాలని చూడకు. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళందరికీ భవిష్యత్తులో తప్పకుండా సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఎలా ఉండాలంటే మన ఎదుగుదలను వాళ్ళు అంచనా వేయలేనంతగా ఉండాలి. మీ సమయాన్ని విలువైన వాటిపై పెట్టుబడిగా పెట్టండి. కాలానికి మించిన విలువైనది ఈ సృష్టిలో ఏది లేదు. గుర్తుపెట్టుకో మిత్రమ్మా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. Please subscribe our YouTube channel and thank you for watching video.